For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనీ మేనేజ్మెంట్. అందరూ డబ్బు సంపాదిస్తారు, కానీ సంపాదించిన డబ్బును ఎలా పొదుపు చేసుకోవాలి, పొదుపు చేసుకున్న డబ్బుని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, మరి ఈ టాపిక్ పై మనతో మాట్లాడడానికి ప్రెసెంట్ స్టూడియోలో ఉన్నారు మనీ మేనేజ్మెంట్ గురు లైఫ్ కోచ్ కొణతం పాపయ్య గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్ ఎలా ఉన్నారు? బాగున్నామండి. ధనవంతులు అలాగే ఉంటున్నారు, బీదవారు అలాగే ఉంటున్నారండి. కానీ బీదవారు ధనవంతులుగా కావాలంటే ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళాలి? అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లో ఒక ఫ్యామిలీలో 5 కష్టపడ్డా కూడా ఉండడానికి రెంట్లు, ఫీజులు ఇవి సరిపోతున్నాయి. వీళ్ళు ఒక్కొక్క ఎల్ఐసి చేయాలన్నా, ఒక పొదుపు మెయింటైన్ చేయాలన్నా, ఒక స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలన్నా, ఒక చిట్టి వేసుకోవాలన్నా కూడా సరిపోని పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో అంటే పొదుపు అనేది ఏ విధంగా మనం చేసుకోవాలి, ఎలా మనం ఒక 10 years కైనా సరే ఈ ప్రణాళికతో వెళ్ళి మన ధనవంతులు కావాలంటే ఎటువంటి కష్టం పడాలి, అలాగే ఎటువంటి ప్రణాళికతో మనం ముందుకెళ్ళాలి? ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారు కదా, నలుగురు చదువు అయిపోయింది, ఉద్యోగాలు చేస్తున్నారు. చిన్నప్పటి ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారు. వీళ్ళు చేసే ఉద్యోగం ఏంటి అని అంటే ఒక ఆఫీసులో ప్రైవేట్ సెక్టారో, గవర్నమెంట్ సెక్టారో, కార్పొరేట్ సెక్టార్లో పనిచేస్తుంది. వీళ్ళు 9 to 5 వరకే జాబ్ చేస్తూ 9 to 5 జాబ్ చేస్తే అమ్మాయ నా పని అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది అనే కాన్సెప్ట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు ధనవంతులు కాలేరు. ఓపెన్ సీక్రెట్, 9 to 5 జాబ్ ఉంది. ఎవరో జాబ్ కల్పించిన తర్వాత జాబ్ 9 to 5 జాబ్ చేస్తున్నాము. వచ్చిన తర్వాత ఓకే, ఇంటికాడికి వచ్చిన తర్వాత ఇంత బాక్స్ తీసుకొచ్చుకున్నాం తిన్నాము, లేకపోతే ఆర్డర్ పెట్టుకున్నాం తిన్నాము, ఇంకేదో చేసాము అనుకుంటే వాళ్ళు ఎప్పుడు బీదవాళ్ళు. నలుగురు కుటుంబం బీద కుటుంబమే. మీరు అడిగిన దాని ప్రకారంగా వీళ్ళు బీద కుటుంబమే. కానీ 9 to 5 జాబ్ చేస్తే ఆడ జాబ్ చేస్తున్నాం, ఇక్కడ వస్తున్నాం, కూర్చున్నాం, సండే వచ్చిందా హాయిగా ఉన్నాం అనేది. 9 to 5 జాబ్ చేస్తే శాలరీస్ ఎక్కువ వస్తే వీళ్ళు ఏం చేయాలి, వాళ్ళ శాలరీని గవర్నమెంట్కి ట్యాక్స్ రూపకంలో కట్టడం తప్ప 9 to 5 జాబ్ చేసే వాళ్ళు గవర్నమెంట్ సెక్టర్ కానీ, ప్రైవేట్ సెక్టర్ కానీ, కార్పొరేట్ సెక్టర్ కానీ వచ్చిన ఇన్కంలో డిఫరెంట్ యాంగిల్లో పెట్టుబడి పెట్టి, ఎగ్జాంపుల్ చెప్తాను, డిఫరెంట్ యాంగిల్లో పెట్టుబడి పెట్టకుండా వచ్చింది, జీతం వచ్చింది, అవసరాలు తీరినాయి, అయిపోయింది అనుకుంటే ఇప్పుడు మినిమం కొంత స్లాబ్ కాగానే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఉంది, ఆ స్లాబ్ కాగానే ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేస్తారు, ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ చేస్తారు. ఏ చిన్న జాబ్ చేసినా కూడా ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ చేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేస్తారు, ఇంకా ఇతరని కట్ చేస్తారు. అన్నీ పోయిన తర్వాత అట్లీస్ట్ ₹1,00,000 వచ్చినాయంటే 25,000 కటింగ్లు పోతున్నాయి. 25,000 అంటే మనము ఏం చేయకుండా కూడా ఎంప్లాయీకి చేసే పర్సన్ గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టాల్సిందే. ఆ 9 to 5 జాబ్ చేస్తూ వచ్చిన ఇన్కమ్ని ట్యాక్సులు కట్టాలి, అవి చేస్తూ వచ్చిన ఇన్కమ్ని డిఫరెంట్ యాంగిల్లో పెట్టుబడి పెట్టాలి. ఎలా పెట్టుబడి పెట్టాలంటే ఆ ప్లేస్లో మనం లేకపోయినా, ఒక పెట్టుబడి పెట్టాము, ఆ ప్లేస్లో మనం లేకపోయినా కూడా అక్కడ మన నిధి ఒకటి తయారు కావాలి. లైక్ ఎల్ఐసిలో పెట్టుబడి పెట్టవచ్చు, లేదా ఒక చిట్టి వేసుకోవచ్చు. చిట్టి వేసుకొని ఒక స్టాండర్డ్ దాంట్లో వేయాలి, ఏదో మామూలు దాంట్లో వేసేసి ఆ ఇబ్బందులు పడుకుంటూ పోవటం కాదు. ఒక నిబద్ధత ఉన్న దాంట్లో వేయాలి, లేదు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవాలి. లేదు 9 to 5 అయిపోయిన తర్వాత వేరే జాబ్ అనేది, వేరే ఆప్షన్లో నేను ఏం చేస్తే బాగుంటుంది. అందరూ ఆలోచించే 9 to 5 జాబ్ ఆలోచించే కాకుండా కొత్తదనంగా ఆలోచించాలి. ఏం చేస్తే బాగుంటుంది, ఓకే నా ఉన్న ఈ అమౌంట్ తోటి ఓ ప్లాట్ కొంటే బాగుంటుంది. ఆ ప్లాట్ కొనాలంటే మన దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలి? ప్లాట్ కొనాలంటే మినిమం ఒక 20 లక్షలు కావాలి. మన దగ్గర అటు చేసి కూడబెడితే ఒక 5 లక్షలు వచ్చినాయి. 5 లక్షలు వచ్చినప్పుడు 5 లక్షలే వచ్చినాయి. 5 లక్షలతో ప్లాట్ కొంటామా? కొనలేము. ఫస్ట్ 9 to 5 అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 5 తర్వాత మనం దేని మీద గోల్ పెట్టుకున్నాం? ఓ ప్లాట్ కొనాలనుకున్నాం. సెర్చ్ చేయండి, రియల్ ఎస్టేట్ మనం ఏ ఏరియాలో ఉంటామో ఆ ఏరియాలో సెర్చ్ చేసి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు ఎలాగ జాబ్ చేస్తున్నారు కదా, ఒక్క రోజులో ఎవరు ధనవంతులు కాదు, జాబ్ చేస్తున్నారు. కాబట్టి ఆ యొక్క జాబ్ అమౌంట్ వచ్చే దాంట్లో పొదుపు చేసుకుంటూ 5 లక్షలు కూడబెట్టి ఒక ప్లాట్ కొన్నారు, లేదా ఒక ఇల్లు కొన్నారు. ఇల్లు కొన్నప్పుడు చాలా మంది ఆలోచించే పొరపాటు ఇక్కడ చేస్తున్నారు. ఇల్లు కొంటుర్రు, ఇల్లు కొని తన వరకు తాను లగ్జరీగా ఉండటానికే నేను డూప్లెక్స్ కొంటా,
నేను డూప్లెక్స్ కట్టుకుంటా, అందులో నేను, నా కుటుంబం, నా పిల్లలే ఉంటాం అంటాడు. అతను ఎప్పుడు ధనవంతుడు కాలేడు. తను ఇల్లు కట్టి కంటిన్యూగా దాంట్లో ఉంటూ మున్సిపల్ ట్యాక్స్ కట్టాలిగా. అది ఎసెట్ కాదు, అది ఏమైనా ఖర్చు పెట్టుకోవటానికి మనకు ఒక లగ్జరీ ఐటమ్ అవుతుంది. కొంత ఇన్కమ్ కోసం నేను కారు కొంటా అంటాడు. కారు కొని మామూలు కారు కొనుక్కోవచ్చు. ఆయన శాలరీ వచ్చేసి ₹1,00,000 ఉంటుంది, ఆయన ఈఎంఐ కారు వచ్చేసి 40,000 ఉంటుంది. అయితే ఏడ పొదుపు చేయగలుగుతారు? ఒక కారు ఉండగానే ఇంకో కారు కొంటారు. అలా కొనవద్దు. కారు తీసుకొచ్చి షోరూమ్ నుంచి ఇంటికి తీసుకొస్తారు, కానీ ఆ కారు యొక్క వాల్యూ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. షోరూమ్ నుంచి మీరు కారు తీసుకురండి, మళ్ళీ షోరూమ్ తీసుకపోతే వద్దండి నాకు ఈ కారు అని చెప్పేసి అన్నాం అనుకోండి, అతను ఏమంటాడు అని అంటే హాఫ్ రేట్కి అడుగుతాడు. హాఫ్ రేట్ తెలిసిన విషయమే దాంట్లో. అదే విధంగా వచ్చిందంటే అదే హౌసింగ్ లోన్ తీసుకోండి. ఒక రెంటెడ్ ఇంట్లో ఉన్నప్పుడు ఒక డూప్లెక్స్ ఇల్లు కాకుండా మనం ఉంటుందికి ఓ డబుల్ బెడ్రూమ్ ఉంచుకొని ఒక తర్వాత కిరాయికి ఇచ్చే పర్పస్ కట్టేస్తే ఆ ఖర్చులో మనం వెళ్ళిపోద్ది. మనం ఉన్న పవర్ బిల్ వెళ్ళిపోద్ది, మనం కట్టాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్ బిల్ వెళ్ళిపోతుంది. ఈ వెళ్ళిపోకుండా నేనే ఉంటా, నేను ఎవరికి కిరాయి ఇయ్యను, వేరే వాళ్ళతో ఇబ్బంది లేదు అనుకుంటే అది లగ్జరీ కింద అవుతుంది. ఎన్నడూ కూడా ఆ యొక్క కుటుంబం ధనవంతుల కుటుంబం కాదు. ధనవంతులు కావటానికి నేను ఒక ఉదాహరణ, ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ అంటే బీద వ్యక్తి, అతను బిజినెస్ స్టార్ట్ చేశాడు, ఫ్రూట్ బిజినెస్. ఆయన ఒక నిజాయితీతో నీతితో పనిచేస్తూ ఆ యొక్క కొత్తపేట మార్కెట్, మన ఎల్బీనగర్ దగ్గర ఉండే కొత్తపేట మార్కెట్లో నేను చూశాను ప్రాక్టికల్గా. అతను పనిచేస్తున్నప్పుడు ఆ యొక్క మార్కెట్లో అతని పేరు చెప్తే ఆయన అనే రేంజ్ అంటే ఇక్కడ కూర్చున్న కాడ ₹1,00,00,000 అంటే తీసుకొచ్చి ఆయన కూర్చున్న కాడికి వచ్చే స్థితికి ఎదిగిందండి. ఆయన అంత ఎదిగిపోయాడు. అలాంటి అతనికి ఒక 4 పిల్లలు. ఎలా నాన్నగారు సంపాదిస్తున్నారని చెప్పేసి వీళ్ళు ఏమైనా ప్రశాంతంగా ఫుల్ ఎంజాయ్ చేశారు. ఆ పర్సన్ ఎప్పుడైతే చనిపోయిన తర్వాత ఈ కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది. మంచి ఇండ్లు ఉండే, రెంట్స్ వచ్చేటి కావు, లగ్జరీ కోసం కట్టుకుంది. దాంట్లో ఒక్క పైసా రెంట్ రావట్లేదు. వీళ్ళ మెయింటెనెన్స్ కోసం ఆ ఇండ్లు కూడా అమ్మేసి వాళ్ళ కింద పనిచేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కోటీశ్వరుడు. వాళ్ళ కింద పనిచేసిన వాళ్ళు ఏ పర్సన్ అయితే ఆ ఎత్తుకు ఎదిగిన పర్సన్ ఉన్నాడో వాళ్ళ కింద గుమస్తాలుగా వాళ్ళ కింద వర్క్ చేసిన పర్సన్స్ వాళ్ళు ఇప్పుడు కోటీశ్వరులు. అదే మార్కెట్లో అదే దాంట్లో వాళ్ళు అదే బిజినెస్ చేస్తున్నారు. ఎదాన్ని ఎలాగో వెళ్ళిపోయాడు, పిల్లలు ఎలాగూ బిజినెస్లో రాణించలేకపోయారు అని అంటే మా నాన్న సంపాదిస్తుండు నేను ఖర్చు పెడతాను అనుకుంటూ పోయారు. కానీ పోతారు, కానీ తర్వాత అతను పోయిన తర్వాత బిజినెస్ ఏం చేయాలో కూడా వీళ్ళకి అర్థం కాలే, ఏం చేయాలో కూడా అర్థం కాకపోవడం వల్ల దాన్ని ఏమైంది, స్టెప్ బై స్టెప్ కొలాప్స్ అయిపోయింది. రెంట్స్ ఎలాగో రావట్లేదు, లగ్జరీ బిల్డింగ్స్ కట్టాడు, రావట్లేదు. ఇంట్లో మెయింటెనెన్స్ కోసం స్టెప్ బై స్టెప్ అమ్ముకోవడం జరిగింది. అమ్మిన తర్వాత మిగిలింది ఏముంది, వీళ్ళు తర్వాత వేరేటోళ్ళ కాడ వీళ్ళు జాబులు చేస్తుర్రు. వాళ్ళ ఫాదర్ కల్పించిన దాంట్లో అదే మెయింటైన్ చేసుకుంటే వీళ్ళు ఓనర్స్గా ఉండేవాళ్ళు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు జాబ్ చేస్తుంటే వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. వాళ్ళ దగ్గరికి పోయి ఒకప్పుడు వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవాలని అంటే, వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవాలని అంటే 2 days పట్టేది నాకు. అలాంటిది ఇప్పుడు వాళ్ళు వేరే కాడ జాబ్ చేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. అంటే ధనవంతులైనా బీదవాళ్ళైనా ఒక నిబద్ధత, ఒక డిఫరెంట్ యాంగిల్ లేకపోతే ధనవంతులు కాలేరు. ఆలోచన కూడా థింక్ అయి ఉండాలి, ఆలోచించాలి, ఏం చేస్తే బాగుంటుంది అనాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనకు సక్సెస్ అనేది వస్తుంది, ధనవంతులు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.